తనపై దాడి జరగబోతున్నట్లుగా సమాచారం ఉందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్య చేశారు. దాడి చేయబోతున్నట్లుగా తెలుగుదేశం నేతలే తనకు చెప్పారన్నారు. అయితే తనను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసులదేనని తెలిపారు. తనపైన దాడి జరిగితే సుమోటోగా స్వీకరించాలన్నారు. గడిచిన 1-2 రోజుల నుంచి నాకు సన్నిహితులుగా ఉన్నటువంటి కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న నువ్వు జాగ్రత్తగా ఉండాలా, నువ్వు భద్రంగా ఉండని. ఏ రకంగా నేను భద్రంగా ఉండాలా? నేను ఒక 20-30 వాహనాలు వేసుకొని పోతే మీ వెంట ఎక్కువ మంది వస్తున్నారని చెప్పి ఆపేటువంటి పరిస్థితులు. మేము ఒక కర్ర పెట్టుకొని పోయినా కూడా మీరు ఎందుకు ఇవన్నీ మారణాయుధాలు పట్టుకొని పోవాలనేటువంటి పరిస్థితులు. ఒక్క పోలీస్ ప్రొటెక్షన్ లేదు. అయినా కూడా ధైర్యంగా ఈరోజు ఎన్నికలు ఫేస్ చేస్తాం కూడా. ఇక్కడ ఎవరు మాట్లాడుకున్నా మాకు పైనుంచి మా హైకమాండ్ నుంచి మాకు ఆర్డర్లు వచ్చినాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ జెడ్పీటీసీ గెలుచుకోవాలా, ఏమి చేస్తారో మాకు తెలియదు, కానీ ఈ జెడ్పీటీసీ గెలుచుకొని మా నాన్నకు గిఫ్ట్ ఇవ్వాలా అనేటువంటి వాతావరణం ఇక్కడ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు.